ఇప్పుడు చెప్పు, వీడికి దగ్గు జలుబు ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? మజ్జిగ తాగడం, టీ తాగడం, అన్నం తినడం, పచ్చడి కూరలు, టమాటా కూర, కూరలు తినడం వల్ల వస్తుందని చెప్తున్నా. నువ్వు ఇవన్నీ తిని నువ్వు పాలేయడం వల్ల వీడికి దగ్గు జలుబు వచ్చిందని అనుకుంటున్నావు, అంతేనా? దగ్గులు జలుబులు అట్లా రావు. దగ్గులు జలుబులు ఎట్టొస్తాయి? వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి, సూక్ష్మ క్రిములు అని ఉంటాయి. జబ్బులు ఎలా వస్తాయి అంటే, నీకు దగ్గు జలుబు ఉందనుకో, నువ్వు బేబీ దగ్గర ఉంటావు కదా, నీ ముక్కులోంచి మూతులో నుంచి వచ్చే గాలి వల్ల, తుంపర్ల వల్ల వస్తాయి. లేదా ఎవరైనా వచ్చి ముద్దులు పెట్టుకుంటే వస్తాయి, లేదా ఎవరైనా వచ్చి వీడి దగ్గర దగ్గితే వస్తుంది. ఆ బేబీ ఉంది కదా, ఆ బేబీ వచ్చి వీడిని ముద్దు పెట్టుకుంటుంది, అప్పుడు ఏమైంది? ఆ పిల్ల వచ్చి వీడిని ముద్దు పెట్టుకుందానికి ఏమైంది? వీడికి దగ్గు జలుబు వస్తుంది. లేదా ఎవరైనా వచ్చి ఎత్తుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, ఏమవుద్ది? అదే చెబుతున్నా. అవి ఎట్లా వస్తాయి? ఎవరో ఒకళ్ళు పక్కన వాళ్ళు ఎత్తుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, మూతులు నాకడం, ముఖాన్ని ఆడుకోవడం, దగ్గడం వల్ల వస్తాయి. కానీ నువ్వేదో తిన్నవని, పాలిచ్చినవని జబ్బులు రావు. నువ్వు అన్నీ తినొచ్చు, శుభ్రంగా పాలివ్వచ్చు. నీకు దగ్గు జలుబు ఉంటే నువ్వేం చేయాలంటే మాస్క్ వేసుకోవాలి, 1. 2 చేతులు కడుక్కొని పట్టుకోవాలి. ఈ 2 చేస్తే నీకున్న జబ్బులు నీ పిల్లకి రాకుండా ఉంటాయి. మనకు కరోనా వచ్చింది, అప్పుడు ఎవరైనా పాలివద్దని చెప్పినారా డాక్టర్లు? చెప్పలేదు. అంత పెద్ద కరోనా వస్తేనే పాలేయొద్దని చెప్పలేదు. పోనీ కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరిని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టి ఏం చేశారు? అదే ఏం పెట్టారు? తిండి ఏం పెట్టారు? పత్యాలు పెట్టారా? లేదు. చికెను, రోజు గుడ్డు పెట్టారు, తెలుసా? కనుక్కో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే. ఎందుకంటే జబ్బు ఉన్నప్పుడే బాగా తినాలి మనుషులు. మనకు మూర్ఖత్వంతో జనాలు తినకుండా ఊరకు అన్యాయంగా చచ్చిపోతారని గవర్నమెంటే అందరిని ఒక దగ్గర పెట్టి తిండి పెట్టి బతికిచ్చిండ్రు. అప్పుడు అర్థమైందా? తిండి తినడం వల్ల జబ్బులు రావు, తిండి తినకపోతే నీరసం అయిపోతారు. మనకి ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు మన బాడీ ఫైట్ చేయాలంటే దానికి ఆహారము, నీరు ఇచ్చి రెస్ట్ ఇస్తే ఫైట్ చేస్తుంది. అందుకు అందరిని తీసుకొని పోయి ఒక దగ్గర పెట్టి ఏం పని లేకుండా కూర్చోబెట్టి శుభ్రంగా తిండి పెట్టి నీళ్ళు ఇస్తే బతికి బట్టగట్టిండ్రు. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? 1 రెస్ట్, 2 హైడ్రేషన్, 3 ఒంటికి సరిపడా ఆహారాన్ని ఇవ్వాలి. అంతేగాని పత్యాలు ఉండకూడదు. అర్థమైందా?